సదసద్రూపధారిణి. ఏది అశాశ్వతమైనదో అది శాశ్వతం అనేటట్టుగా చేస్తుంది. ఏది అసత్యమో అది సత్యంలా చూపిస్తుంది. ఏది సత్యమో అది అసత్యంలా చూపిస్తుంది. హనుమంతటి వారికి మండోదరిలో సీతమ్మని చూపించింది. అసలు సీతమ్మ కనబడినప్పుడు ఏ కదలికలు లేవు. సాధన చెయ్యగా కింద పెట్టి మీద పెట్టి తిప్పి చేసి ఏమి చెయ్యమ్మా నీ కాళ్ళు మాత్రం వదలను అన్నవాడిని పరమ ప్రేమతో రక్షించుకుంటుంది తన బిడ్డగా. ఎవరు ఏం చేయలేరు వాణ్ణి పొదివి పట్టి కాపాడుకుంటుంది. కాపాడుకుని ఆ వస్తువు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా ఆ పక్కన ఉన్నటువంటి తెలుపులోకి కలిపేస్తుంది. ఇది ఆవిడ యొక్క అనుగ్రహం. అందుకే ఎరుపు వర్ణంతో ప్రారంభం కావాలి. ఆవిడ యొక్క ఆవిర్భావం చెప్తే ఎరుపుతో చెప్పాలి తప్ప ఆ ఎరుపు, ఆ ప్రేమ, ఆ శక్తి, ఆ తిప్పడం అది ఎంత అంటే ఎవరూ చెప్పలేరు. రెండు, ఆవిడ దగ్గర ఒక గొప్ప గుణం ఉంది. ఇప్పుడు నేను చెప్పింది వ్యక్తి స్థాయిలో. వ్యక్తి స్థాయి కాదు, ఆవిడ దగ్గర ఒక పరమాద్భుతమైన గుణం ఏమిటంటే ఆవిడ మొత్తం ఈ బ్రహ్మాండాలంతటినీ శివుడిలో కలిసిపోతుంటే చూస్తాం. అందుకే మహాప్రళయ సాక్షిణి, సాక్షిగా చూస్తుంది. అప్పుడు ఇంకెవ్వరు ఉండరు, అన్నీ ఆయనలోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతే ఆవిడ ఆయనలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎవరు ఉంటారు? ఎవ్వరు ఉండరు, ఆయన ఒక్కడే ఉంటాడు. జీవులన్నీ విశ్రాంతి తీసుకుంటాయి. మళ్ళీ పునః సృష్టి కలగాలనుకోండి, మొట్టమొదటి కదలిక ఎక్కడో తెలుసా? ఎక్కడ మొదటి కదలిక వచ్చి మొదటి మార్పు వచ్చినా అది ఎరుపే అవ్వాలి. శంకరుడు యందు మొదటి కదలికగా వచ్చేది ఏమిటో తెలుసా? నేను అన్న భావన కలుగుతుంది. అంటే మీకు బాగా అర్థం అవ్వాలి అంటే, ఒక వ్యక్తి బాగా ధ్యానం చేస్తూ ఉండిపోయాడు అనుకోండి. ధ్యానం చేయడం అన్న మాటకు అర్థం ఏంటండి? నేను ఏదో మొట్టమొదట రామచంద్రమూర్తిని చూస్తున్నాను ధ్యానంలో. రాముడు, నేను, ధ్యానము మూడు ఉన్నాయి. ధ్యానం పండిపోయింది. రాముడు వినా ఇంకోటి ఉండవు, మూడు ఒకటైపోతాయి. రాముడు ఒక్కడే ఉంటాడు అంతే. నేనన్న భావన కూడా ఉండదు. ఒక్క రామదర్శనమే అవుతూ ఇంకా నేనన్నది కూడా లేకుండా రామానందమనందు లయమైపోతాడు. ఆ లయమైపోయిన స్థితిలో ఎవరో వెనక గిన్నె కింద పడేశారు. చటుక్కున ఉలిక్కి పడతాడు. నేను ధ్యానం చేస్తున్నాను, రాముణ్ణి ధ్యానం, నేను అన్న భావన కలుగుతుంది. అది మార్పు. ఈ నేను అన్న భావన కలిగితే రెండయింది. అక్కడి నుంచి ఇంక సృష్టి మొదలవుతుంది. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ఒక అద్భుతమైన మాట వాడారు. మొదటి ఎరుపు ఎక్కడ అంటే కొణత్కాంచీదామాకరి కలప కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత చంద్రవదన ధనుర్బాణం పాశం సురుణిమపిక దధానాకరతలై పురస్తాదస్తాం నః పురమధితురహో పురుషికా. అహో పురుషికా. నేను అన్న అహంస్ఫురణ శివుడికి కలిగితే అది ఒక రూపమును దాలిస్తే ఆవిడే కామాక్షి, ఆవిడే మీనాక్షి, ఆవిడే విశాలాక్షి. నహ, ఆవిడ మా ముందు కనపడుగాక. ఆ కనపడుతున్నప్పుడు ఆ కారుణ్యం సృష్టిని చేస్తుంది. ఇప్పుడు ఆ సృష్టి ఒకడు కాదు, ఈ సమస్త ప్రాణులను సృష్టిలోకి తీసుకొస్తుంది మళ్ళీ. ఎందుకని అంటే శివుడు కూడా బహిర్ముఖుణ్ణి చేసింది. ఇప్పుడు చేసి పక్కన తెచ్చి కూర్చోబెట్టుకుంటోంది. ఎందుకని అంటే ఇన్ని ప్రాణులను సృజిస్తే తప్ప వాళ్ళు మళ్ళీ కొత్త పుణ్యం చేసుకోవడానికి సాధన చేయలేరు. శారదా నవరాత్రులు వస్తున్నాయి, సాధన చేసి పుణ్యాన్ని మూట కట్టుకోవాలి. గత జన్మలలో చేసినటువంటి పాపాలని దుఃఖ రూపంలో పోగొట్టేసుకోవాలి, సుఖాల్ని పుణ్యాన్ని సుఖ రూపంలో పోగొట్టేసుకోవాలి. ఇక సుఖ దుఃఖములు రెండు పోతే, పాప పుణ్యములు పోతే మోక్షానికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇన్ని ప్రాణులు పుట్టాలి. పుట్టేటట్టుగా శంకరుడిలో లయమైపోయినటువంటి జీవులు మళ్ళీ విడుదలై మళ్ళీ సృష్టి జరిగేటట్టుగా అహంస్ఫురణగా నేనన్న శంకరుడి మొదటి భావనకు ఎరుపు ఆమెయే. అప్పుడు కామేశ్వరి అంటారు. కామేశ్వరి అంటే శివుని యొక్క మొట్టమొదటి అహంస్ఫురణ, నేనన్న ఆలోచన. తర్వాత ఆవిడ యొక్క అనురాగము, కారుణ్యము. వీళ్ళందరికీ శరీరాలు ఇద్దాం అంటే ఇంత సృష్టి ఏర్పడుతోంది. సృష్టికర్త్రి బ్రహ్మరూపా గోత్రీ గోవిందరూపిణి సంహారిణి రుద్రరూపాతిరోధానకరీశ్వరి. కాబట్టి అమ్మా, నీవు వస్తున్నావు, నువ్వు కనపడుతున్నావు, ముందు ఎరుపు కనపడుతావు.
ఆ ఎరుపు ఎంత దట్టంగా ఉందో, ఎంత దట్టమైన ఎరుపులో మీరు కూడా కప్పబడిపోయారో అంత అనుగ్రహం మీకు అమ్మవారు వర్షిస్తోందని గుర్తు. జగద్గురువులుగా శంకరులు మీనాక్షి పరదేవతానుగ్రహాన్ని వర్షింపజేసేస్తున్నారు. అందుకని ఉద్యద్భాను సహస్ర కోటి సదృశాం. చాలు కాళ్ళకి ఏమంటే రేపు పూర్తి చేద్దాం, ఏనాడు అనుకున్నది పూర్తి చేశాం కనుక మనం. కాబట్టి ఒక్కసారి ఆ మొదటి శ్లోకాన్ని పూర్తి చేద్దాం, రేపు మళ్ళీ ఆ శ్లోకాన్ని ప్రారంభం చేస్తారు. ఉద్యద్భాను సహస్ర కోటి సదృశాం కేయూరహారోజ్వలాం బింబోష్ఠీం స్మితదంత పంక్తిరుచిరాం పీతాంబరాలంకృతాం విష్ణు బ్రహ్మ సురేంద్ర సేవితపదాం తత్వస్వరూపాం శివాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.